బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణి జయరాం కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న దురైస్వామి పద్మావతి దంపతులకు వాణి జయరాం జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. 6 అక్కా చెల్లెలలో ఆమె 5వ సంతానం. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాణి తన 8వ ఏటనే సంగీత కచేరీ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. నాటి మద్రాస్ క్వీన్స్ మేరీ కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. తెలుగుతో పాటు దాదాపు 14 భాషల్లో 20,000కు పైగా పాటలు పాడారు. సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 3 జాతీయ పురస్కారాలను కూడా ఆమె అందుకున్నారు. ఒకవైపున బాలీవుడ్ లో లతా మంగేష్కర్, మరోవైపున తెలుగులో సుశీల, జానకి వంటి గాయనిమణులు జోరు కొనసాగుతున్న సమయంలో తనదైన ప్రత్యేకమైన స్వరాన్ని వినిపించిన గాయనిగా వాణి జయరాం కనిపిస్తారు. అలాగే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అక్కడి గాయనిమణులు ఉన్నప్పటికీ 11 ఏళ్ల పాటు నెంబర్ 1 సింగర్ గా అక్కడ గౌరవ మర్యాదలు అందుకున్న ఘనత ఆమె సొంతం. అలాంటి వాణి జయరాం హఠాన్మరణం ఆమె అభిమానులను కలచివేస్తోంది. శాస్త్రీయ సంగీతాన్ని తప్ప సినీ గీతాలు ఆలపించడాన్ని అవమానంగా భావించే వాణి జయరాం రేడియోలో పాటలు పాడుతూ అభిమానులను పోగేసుకున్నారు. పెళ్లి తర్వాత భర్త జయరాం ప్రోత్సాహంతో కర్ణాటిక్, హిందూస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె 1969లో బాంబేలో తొలి కచేరీ ఇచ్చారు. అదే ఆమె జీవితాన్ని మలుపుతుంది. ఇలా ఓ కచేరీ నిర్వహిస్తుండగా సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్కు ఆమె గొంతు బాగా నచ్చడంతో ఆమెను గుల్జార్కు పరిచయం చేశారు. అనంతరం 1970లో గుడ్డి చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశం ఇచ్చారు. అందులో ఆమె పాడిన బోలేరే పాట అప్పట్లో సూపర్ హిట్ అయింది. దానికి తాన్సేన్తో పాటు మరో 4 అవార్డులు వచ్చాయి. అలా మొదలైన ఆమె సినీ పాటల ప్రయాణం ఆ తర్వాత ఓ ప్రవాహంలో కొనసాగింది. వాణి గళాన్ని తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఎస్పి కోదండపాణి. అభిమానవంతుడు అనే చిత్రంలో ఎప్పటి వలె కాదురా స్వామి అనే పాటను వాణి జయరాంతో పాడించారాయన. ఇక ఆ తర్వాత నుంచి ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో బిజీ గాయనిగా మారిపోయారు. వాణి జయరాం మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై గాయాలున్నట్లు పని మనిషి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పని మనిషి చెప్పిన వివరాల ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయని ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆమె ఇంటి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు వాణి జయరాం ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో ఆమె పని మనిషి చెన్నై మైలాపూర్లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిందని, కొద్దిసేపటి తర్వాత వచ్చిన బంధువులు డోర్ని పగలకొట్టి చూడగా తీవ్ర గాయాలతో గ్లాస్ టేబుల్పై రక్తమడుగులో వాణి జయరాం పడి ఉన్నారని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని, వెంటనే ఆమెను బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వాణి జయరాం శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాణి జయరాం మృతి పట్ల దర్యాప్తు జరుగుతోంది.